హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీరు ఏదైనా స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు లేదా తనఖా పెట్టుకోవాలన్నా మార్ట్గేజ్ చేయాలన్నా అది నిషేధిత జాబితా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఆ లిస్ట్లో ఉందా లేదా 22A అంటారు. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో APIGRS అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ registration.ap.gov.in అనే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ అనేది అర్బన్ ప్రాపర్టీనా లేకపోతే రూరల్ ప్రాపర్టీనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాపర్టీ అనేది ఏ డిస్టిక్లో ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకొని మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ ఆ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్ని ఎంటర్ చేయాలి. నేనైతే ముందు ఇక్కడ నా డిస్టిక్, మండల్, విలేజ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్వే నెంబరు ముందు ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉందో లేదో ఒక సర్వే నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. నో డేటా ఫౌండ్ ఫర్ గివెన్ డీటెయిల్స్ అంటే నేను ఎంటర్ చేసిన సర్వే నెంబర్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో అయితే లేదు. ఇంకో ప్రాపర్టీ సర్వే నెంబర్ని ఎంటర్ చేసి చూద్దాం. సర్వే నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అయితే వచ్చేసింది. సర్వే నెంబరు, అది ఎంత విస్తీర్ణంలో ఉంది, అది ఏ విలేజ్లో ఉంది అనేది ఇలా వచ్చింది. ఇలా వచ్చింది అంటే మీ యొక్క ప్రాపర్టీ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో అనేది ఉంది అని అర్థం. ఇక్కడ మీకు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ PDF అని క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క ప్రాపర్టీ స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ దాంట్లో ఉందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.